పురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 58వ దశకంలో ఉన్నాం. దావానలము నుండి గోవులను గోపాలకులను సంరక్షించుట. త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ ప్రమథన సవిలంబేధేన వస్వైరచారాః తృణకుతుక నివిష్టా దూరం చరం కిమపి విపినమైషీకాఖ్యమీషాం బహూ. స్వామి, నీవు నీ స్నేహితులతో కలిసి ఆటలలో మునిగిపోయావు. అలాగే ప్రలంబాసురుని వధించుటలో కొంత ఆలస్యం కూడా జరిగింది. ఈ సమయమున ఆవులు స్వేచ్ఛగా తిరుగుచూ పచ్చగడ్డిని మయుటకై దూరంగా పోయి చివరకు ఐషీకము అనేది ఒకనొక అడవికి చేరుకున్నవి. అనధిగత నిదాఘ క్రౌర్య బృందావనాం తాద్బహిరిదముపయాతాః కాననం తేనవస్తాః తవ విరహ విషణ్ణా ఊష్మల గ్రీష్మతాప ప్రసర విసరదంభస్యాకులాః స్తంభమాపు. గోపాల, బృందావనం మందు దట్టమైన చెట్లు ఉండుట వలన వేసవికాలపు వేడిమి ఏమాత్రం తెలియకుండెను. కానీ ఆ ఆవులు బృందావనము దాటిపోయి ముంజవనమును చేరినందువలన ఆ వనమందలు విపరీతమైన వేడికి అవి చాలా దప్పికొన్నవి. పైగా నీ చల్లని చూపులచే వాటికి ఆనందము కలిగించడు నీవు కూడా దగ్గర లేనందువలన గోగణము చాలా వ్యాకుల పడినది. వాటికి ఏమి చేయాలో తెలియలేదు. తదను సహసహాయైర్దూరమన్విష్య శౌరే గలిత సరణి ముంజారణ్య సంచాత ఖేదం పశుకులమభివీక్ష క్షిప్రమానే తు మానా త్వయి గతవతి సర్వతోగ్నేర్జృంభే. స్వామి, ఈ విధంగా గోగణము త్రోవ తప్పి ముంజారణ్యమందు ప్రవేశించి చాలా బాధలకు గురి అయ్యాను. అట్టి గోవుల కొరకై నీవు నీ స్నేహితులతో కలిసి చాలా దూరం వరకు వెతికావు. చివరకు ముంజవనంలో ఉన్న ఆవులను వెంటనే తీసుకొని వచ్చుటకు నీవు ప్రయత్నించావు. ఇంతలో హఠాత్తుగా అయ్యో కారుచిచ్చు అన్ని వైపుల నుండి విజృంభించినది. సకల హరితి దీప్తే ఘోరవాంకార భీమే శిఖిని వనత విహత మార్గార్థదగ్ధా ఇవార్తాః అహహ భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్వాం తాపహర్తారమేకం. ప్రభు, దావాగ్ని భయంకరంగా చిటపడ ధ్వనులతో మిగుల ప్రజ్వలించుచు అంతటను వ్యాపింపసాగింది. అందువలన గోపాల బాలురు దిక్కుతోచక సగం వరకు కాలిపోతున్నట్లు బాధపడుతూ లోకబంధు అందరి తాపములను నిర్మూలించువాడవు నీవే కదా, మమ్మల్ని అందరినీ రక్షింపు అని నిన్ను శరణు వేడారు. అలమలమతి భీత్యా సర్వతో మీలయధ్వం దృశమిది తవ వాచా మీలితాక్షేషు తేషు త్వను దహ దహనోసౌ కుత్ర ముంజాటవీసా సపది భవృతిరేతే హంత భాండీరదేశే. గోపాల బాలకులారా, మీరు భయపడవలసిన పని లేదు. మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని శ్రీకృష్ణుడు అనగానే గోపాల బాలకులందరూ వెంటనే కళ్ళు మూసుకున్నారు. వారందరూ కళ్ళు తెరిచినప్పటికీ వారికి దావాగ్ని కనిపించలేదట, ముంజారణ్యము కూడా కనిపించలేదట. వారందరూ ఒక్కసారిగా భాండీర వనమున ఉన్నారు. స్వామి, నీ దివ్యలీలలు ఎంత మహిమాన్వితములు. జయ జయ తవ మాయా కేయమీషేతి తేషాం జయ జయ తవ మాయా కేయమీషేతి తేషాం నుదిభిరుదిత తరసాతహాసో బద్ధనానా విలాసః పునరపి విపినాంతే ప్రాచర పాటలాది ప్రసవ నికర మాత్రగ్రాహ్య ఘర్మానుభావే. అప్పుడు నీ స్నేహితులైన గోపాల పాలకులు పరమాత్మ నీకు జయము కలుగుగాక, నీ మాయ ఎట్టిదని వర్ణింపరానివి అని నిన్ను అనేక విధములుగా స్తుతించారు. అప్పుడు నీవు చిరునవ్వుతో పలు విధములైన నీ లీలా విలాసములను చూపుచూ బృందావనమున గోవులను మేపసాగావు. ఆ వనమున గులాబీ పువ్వులు, మొల్లెలు మొదలైన పుష్పములు వికసించి ఉండుట వలన అది ఎండకాలమును విషయం తెలియచుండెను. ప్రస్తుత ఆ వనమంతయు చాలా చల్లగా ఉన్నది. త్వయి విముఖ విమోక్షైస్తాపభారం వహంతం తవ భజన వదంత పంకముక్షోషయంతం తవ భుజవదుదం చద్భూరి తేజ ప్రవాహం
తపసమయమనైశీర్యా మునేషు స్థలేషు. స్వామి, నిన్ను సేవింపని వారిని తాపత్రయమును బాధించున్నట్లుగా గ్రీష్మతాపము లోకమును మిగుల పరితపింపజేయుచున్నది. నీ అనుగ్రహం నీ భక్తుల యొక్క మనోమాలిన్యములను నశింపజేయున్నట్లుగా వేసవి కాలం నందలి తీవ్రమైన వేడి నదిలోని బురదను కూడా శుష్కింపజేయుచున్నది. నీ బాహుబల పరాక్రమం వలె గ్రీష్మకాల తాపములు క్షణక్షణమునకును తీవ్రమగుచున్నవి. అట్టి గ్రీష్మకాలము నీవు యమునా నదీ తీరములో ఎందు హాయిగా గడిపావు. తదను జలధరాలై త్వద్వపుస్తుల్యత భావి వికసదమల విద్యుత్పీత వాసో విలాసై సకల భుజవన భాజాం హర్షదాం వర్షవేళాం క్షితిధర కుహరేషు స్వైరవాసీ వ్యనైషీ. ప్రభు, గ్రీష్మకాలమునకు పిమ్మట వర్ష ఋతువు ప్రవేశించింది. ఆ సమయమున జలములతో నిండిన మీ నీలమేఘములు నీ శరీర శోభలను తలపింపజేయుచుండెను. ఆ మేఘముల మెరుపులు నీ పట్టు పీతాంబరముల దగదగలను స్ఫురింపజేయుచుండెను. అట్టి వర్ష ఋతువు సమస్త ప్రాణులకు హాయిని గొలిపిచుండెను. ఆ వర్షాకాలమున నీవు గోవర్ధనగిరి గుహలలో స్వేచ్ఛగా విహరిస్తూ గడిపావు. కుహరతల నివిష్టం త్వాం గరిష్టం గిరీంద్ర శిఖికుల నవకేకాకుభిస్తోత్రకారీ స్ఫుటకుటజ కదంబస్తోమ పుష్పాంజలిం చ ప్రవిదధతనుభేజే దేవ గోవర్ధనోసౌ. ప్రభు, నీవు వర్షకాలంలో గోవర్ధన పర్వత గుహలలో ఉండగా గోవర్ధన పర్వతము నెమళ్ల యొక్క క్రేంకారముల నుండి స్తోత్రముల చేతను ఆ కాలమున వికసించేటి కొండమల్లె పూలు, కడిమి పుష్పములు మొదలైన వాటితోడను మహానుభావుడమైన నిన్ను ఆరాధించుతున్నట్లు కనిపించినది. అతడి మయూరముల క్రేంకారములు గోవర్ధనగిరి యొనట్టుచున్న దైవస్థుతులుగాను, పైనుండి రాలుచున్న కొండమల్లె పూలు, కడిమి కుసుమములు మొదలుగున స్వామి సేవలలో భాగంగా ఆ గోవర్ధన పర్వతము అర్పించుతున్న పుష్పాంజలులుగా శోభిల్లుచుండెను. అదశరథము పేతాం తాం భవద్భక్త చేతో విమల సలిల పూరాం మానయన్ కారణేషు తృణమమలవనాంతే చారు సంచారయంగాః పవనపురపతే త్వం దేహి మే దేహ సౌఖ్యం. గురువాయూరప్ప, వర్షకాలము తరువాత శరదృతువు ప్రవేశించింది. ఆ సమయమున నదులు, సరస్సులలోని నీరు నీ భక్తుల యొక్క హృదయముల వలె నిర్మలంగా ఉండెను. అట్టి శరదృతువుల్లో నిర్మలమైన బృందావనమందు గోవులను వేపుచూ తిరిగితివి. అట్టి స్వామి, నీవు నాకు ఆరోగ్య భాగ్యములను ప్రసాదింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.